అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం సంస్కృతి ధార. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో చివరి 4వ గ్రహణమైనటువంటి సూర్యగ్రహణం అనేది మనకి సెప్టెంబర్ 21 తారీఖు అమావాస్య తిథి ఆదివారం రోజున ఏర్పడబోతుంది కదండి. అయితే అసలు ఈ గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలియచేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే అసలు ముందుగా ఈ గ్రహణ నియమాలను ఎవరు పాటించాలి అంటే, ఈ గ్రహణము ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఈ గ్రహణ నియమాలను పాటించాలండి. గ్రహణ సమయంలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేయకుండా ఉండటం వలన మీకు అలాగే మీకు పుట్టబోయే బిడ్డకి మంచిదండి. అందుకని మన పూర్వకాలం నుంచి మన పెద్దలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రహణ సమయంలో ఉండాలి అని తెలియచేయడం జరిగింది. అది ఏ గ్రహణమైనా కానీ, అది సూర్యగ్రహణమైనా కానీ, చంద్రగ్రహణమైనా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక తల్లి బిడ్డకి ఇద్దరికి ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము. ముఖ్యంగా మొట్టమొదటిది, గ్రహణ సమయంలో మీరు గ్రహణం అనేది ఏదైనా కానీ, సూర్యగ్రహణమైనా కానీ, చంద్రగ్రహణమైనా కానీ మీరు ముందుగా దర్బలని లేదా గరికలని లేదా తులసి ఆకుల్ని కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని తెచ్చుకొని, మీకు ఏది దొరికితే వాటిని గ్రహణానికి ముందే మీరు ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఉన్నటువంటి ఆ దర్బల్ని కానీ, గరికల్ని కానీ, తులసి ఆకుల్ని కానీ గ్రహణం ప్రారంభం అవ్వడానికి ముందే చక్కగా మీరు ఇంట్లో ఉన్నటువంటి పాత్రలపైన, నీళ్ళ బిందెలపైన, కూరగాయల పండ్లపైన, మీరు వండుకున్నటువంటి ఆహార పదార్థాలపైన కానీ, పచ్చళ్ళ జాడీలపైన, అలానే గర్భిణీ స్త్రీలు పడుకునేటువంటి తలగడ కింద వీటిని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా ఆహార పదార్థాల మీద దర్బల్ని కానీ, గరికల్ని కానీ, తులసి ఆకుల్ని కానీ పెట్టుకోవడం వలన గ్రహణ సమయంలో ఆ పదార్థాలు అనేవి విషపూరితం కాకుండా ఉంటాయి. అందుకని పెట్టుకోవాలి అని చెప్పి మన పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే తప్పకుండా గ్రహణ పట్టు స్నానం అనేది, అలాగే విడుపు స్నానం అనేది కూడా చేయాలి తప్పనిసరిగా. అది కూడా మామూలు స్నానం కాకుండా తల స్నానం అనేది చేయాలండి. అలాగే గ్రహణం ప్రారంభం అవ్వడానికి కనీసము ఒక 4-5 గంటల ముందు నుంచే భోజనం అనేది చేయకుండా ఉండాలి. అంటే 4-5 గంటల ముందే భోజనం అనేది చేసేసి ఉండాలండి. ఎందుకు అంటే కనుక మన గ్రహణ సమయానికి ఆహారం అనేది పూర్తిగా జీర్ణమయ్యేలాగా మనం చూసుకోవాలి. అంటే జీర్ణమయ్యే స్థితిలో ఉండేలాగా చూసుకోవాలి. గ్రహణ సమయంలో మనకి జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా ఉండదండి. అందుకని గ్రహణానికి కనీసం ఒక 2 గంటల ముందే భోజనం అనేది చేసేసి ఉండాలి. గ్రహణం ఉన్నంతసేపు ఎటువంటి ఆహారం అనేది తీసుకోకూడదండి. కాకపోతే గ్రహణ సమయం అయిపోయేంత వరకు ఏమీ తీసుకోకుండా ఉండడానికి గర్భిణీ స్త్రీలకు కుదరదు కనుక కనీసం మీరు అలా ఉండలేను అనుకునేవారైతే మీరు ఏదైనా తేలిగ్గా జీర్ణమయ్యేలాగా ఉండేటువంటివి చూసుకొని తీసుకోవచ్చు. అది కూడా ముఖ్యంగా ద్రవ పదార్థాల రూపంలో ఉన్నవి మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఇలా ద్రవ పదార్థాల రూపంలో ఉన్నవి మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడమే చాలా ఉత్తమము. గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. మీరు ఒకవేళ గ్రహణ సమయంలో తప్పకుండా బయటకి వెళ్ళాల్సి వస్తే కనుక మీ వెంటన గొడుగును కానీ, అలాగే మీతో పాటు గరికల్ని కానీ, తులసి ఆకుని కానీ ఉంచుకోండి. అలాగే గ్రహణ సమయంలో మీ ఇంట్లోకి ఆ గ్రహణ కిరణాలు అనేవి పడకుండా ఉండేలాగా చూసుకోండి. గదిలోకి కానీ, ఇంట్లోకి కానీ ఆ కిరణాలు అనేవి పడకుండా ఉండేలాగా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. తలుపులు, కిటికీ తలుపులు మూసివేయడము లాంటివి చేసుకోండి. అలాగే కిటికీ తలుపులని దళసరిగా ఉన్నటువంటి వాటితోటి చక్కగా మూసివేసి పెట్టుకోండి. కర్టెన్స్ అలాంటివి అన్నిటినీ పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణ సమయంలో కూరగాయలని తరగడము, ఫ్రూట్స్ని కట్ చేయడము, పదునైనటువంటి వస్తువులు అంటే చాకు కానీ ఇలాంటివి పట్టుకోవడము, ఇనుముకు సంబంధించినటువంటి వస్తువుల్ని కూడా పట్టుకోవడము గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. అలాగే గ్రహణం ఏదైనా కానీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, టీవీలలో కానీ చూడకుండా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పి పెద్దలు, పురాణాలు తెలియజేస్తున్నారు. గ్రహణాన్ని అంటే గ్రహణ సమయంలో మనకి నియమాలు అనేవి ఏ నెల నుంచి ఏ నెల వరకు పాటించాలి అంటే కనుక కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీకి దగ్గరగా ఉన్నవారు కూడా ఈ నియమాలు పాటిస్తే చాలా మంచిది. అలాగే ముఖ్యంగా గ్రహణ సమయంలో ఫోన్ మాట్లాడడము, టీవీ చూడడము,
అలాగే ల్యాప్టాప్ మీద వర్క్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వాటి నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ అనేవి గర్భిణీ స్త్రీకి అంత మంచిది కాదు. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే గ్రహణ సమయంలో వీలైనంత వరకు కదలకుండా వెల్లకిలుగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చాలాసేపు పడుకోవడం కష్టం అనిపిస్తే కనుక నెమ్మదిగా ఎడమవైపుకి తిరిగి పడుకోవచ్చు. అలాగే గ్రహణ సమయంలో వీలైనంత వరకు మీరు ఎటువంటివి అంటే ఎలాంటి పనులు కానీ అలాంటివి ఏమీ చేయకుండా చక్కగా భగవన్నామ స్మరణ చేస్తూ చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ఏదైనా శ్లోకాలు స్తోత్రాలు ఇలాంటివి వింటూ ఆ రోజున మీరు గడపడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం వలన మీకు పుట్టబోయే బిడ్డకి చాలా మంచిది. అలాగే పుట్టబోయే బిడ్డ కూడా మంచి గుణవంతులుగా సంస్కారవంతులుగా పుడతారని పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే గ్రహణం తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని రెండింటిని గంగాజలంతోనూ పసుపు నీటితోనూ మీకు ఏది వీలైతే కనుక దాంతో చక్కగా శుద్ధి చేసుకోండి. యథావిధిగా విడుపు స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో చక్కగా పూజ అనేది చేసుకోండి. సో ఇదండి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి అనుమానాలు అనేవి పెట్టుకోకుండా గ్రహణ నియమాలను పాటించి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకు జన్మనివ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి కానీ ఏమైనా సందేహాలు అనేవి ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వాటికి సమాధానాలు అనేవి నేను ఇస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. తప్పకుండా మీ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితేనే అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.